జోహార్ బిఆర్ అంబేద్కర్ గారు. జోహార్ బిఆర్ అంబేద్కర్ గారు. సాధిద్దాం అంబేద్కర్ సామ్రాజ్యాన్ని. అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఈరోజు ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరుగుతున్నది. రాజ్యాంగ పరిషత్కు చైర్మన్గా ఉండి భారత స్వతంత్ర సంగ్రామం తర్వాత ఒక రాజ్యాంగం అవసరము, అతిపెద్ద ప్రజాస్వామ్యవాదంలో ఉన్నటువంటి భారతదేశానికి మంచి రాజ్యాంగం అవసరం ఉందనే ఉద్దేశంతో ఒక రాజ్యాంగ సరస్వత పరిషత్తును ఏర్పరిచి దానికి చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కనీసం 16 PhDలు చేసినటువంటి ఒక ప్రపంచ మేధావిగా గుర్తింపు ఉన్నటువంటి సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఒక జాతీయ నాయకులని మనం కులానికో మతానికో అంటగట్టి వారు ఒక వర్గానికి ఓన్ చేసుకున్నటువంటి పరిస్థితిలో దాపురించినటువంటి సందర్భం ఉంది. ఈరోజు ఆయన అందరికీ ఒక దేవునిలాగానే తను చేసేటువంటి కార్యక్రమాలు వర్ధంతి కావచ్చు, జయంతి కావచ్చు, ఒక పండుగ వాతావరణంలో చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కానీ నేటి తరానికి యువతకు ఎక్కడ కూడా అందుబాటులో లేకుండా పోయి ఎంతసేపు వాళ్ళు చేసేటువంటి వేరే కార్యక్రమాల్లో బిజీ అయిపోయారు తప్ప రాజ్యాంగ స్ఫూర్తిని ఎవరు అవలంబిస్తలేరు. కొంచెం అది బాధాకరమైన విషయం. రాజ్యాంగం మీద ఎన్నో సలహాలు, సూచనలు ఎన్నో సందర్భాల్లో కూడా మనం ఇంకా మార్చుకున్నటువంటి విషయం ఉన్నది. ఈరోజు ఒక న్యూస్ ఛానల్ నడవాలన్నా లేకపోతే ఇంకేది నడవాలన్నా ఒక రాజ్యాంగం, ప్రతి ఇంటికి కూడా ఒక రాజ్యాంగం అంటే పేరు రాజ్యాంగం కాకుండా కానీ దాని యొక్క బైలాస్ రూపొందించుకున్న దాంట్లో కీలకంగా పనిచేస్తున్నాడు. ఈరోజు ఒక భావ స్వేచ్ఛ ఉన్నా, వాక్ స్వాతంత్రం ఉన్నా, పత్రికా స్వేచ్ఛ ఉన్నా, మీడియా స్వేచ్ఛ ఉన్నా, మన ప్రాథమిక హక్కులకు ఎక్కడ భంగం వాటిల్లకుండా చేసినటువంటి గొప్ప రచనలు యావత్ ప్రపంచంలో భారతదేశానికి ఒక అరుదైనటువంటి అవకాశం అంబేద్కర్ గారి ద్వారా వచ్చింది. కాబట్టి ఆ అంబేద్కర్ని స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకే జాతికో ఒక మతానికి మాత్రం అతన్ని అంకితం చేయకుండా యావత్ ప్రపంచానికి గొప్ప మేధావి. బహుశా నాకు తెలిసి ప్రపంచంలో ఎవరికి అంత అరుదైనటువంటి గౌరవం దక్కలేదు. ప్రపంచ మేధావిగా గుర్తింపబడ్డటువంటి అంబేద్కర్ గారికి ఈరోజు ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. జై భీమ్. స్వాతంత్రానంతరం భారతదేశము ఒక నిబంధనలతోటి ఒక లాతోటి ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో వీళ్ళు భారతీయులు దేశాన్ని పరిపాలించుకోలేరు, ల్యాండ్ ఆర్డర్లు పెట్టుకోలేరు, ఇక్కడ సకల జాతులు ఉంటాయి, ఒకరొకరు గొప్ప ఒకరు గొప్ప అనే ఉద్దేశంతో ఆంగ్లేయులు మరి మనందరికీ కించపడుతున్న సందర్భంలో మరి ఎన్నో డిగ్రీ పట్టాలు విదేశాలలో పొంది భారతదేశానికి కూడా ఒక రాజ్యాంగం కావాలని ఆ రాజ్యాంగాన్ని పొందుపరిచే విషయంలో కీలక పాత్ర పోషించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా మనం ఆయనను గుర్తుంచుకుంటూ ఆయన యొక్క ఆశయాలను ప్రతి ఒక్కరు కూడా అయితే ముఖ్యంగా మనం చర్చించుకోవాల్సిన అంశం ఏంటంటే ఒక వాడకు ఒక జాతికి మాత్రమే పనికొచ్చినటువంటి అంశాలు ఆయన ఎక్కడ రాయలేదు కూడా. చాలామంది కొంతమంది కావాలని హైప్ చేసుకొని మాకే పరిమితం, మా వరకే ఉన్నారని చెప్పుకోవడం వల్ల మిగతా వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడుతున్న సందర్భాలు ఉండవచ్చు. కానీ మహిళలకు రాశారు, చిన్నపిల్లలకు రాశారు, తల్లిదండ్రులకు హక్కులు రాశారు. ముఖ్యంగా చూసినట్టయితే పరిపాలన మీదంగా ఎన్నో దూరదృష్టితోటి ఎంతో చక్కగా కొన్ని సంవత్సరాలు కూడా భారతదేశం యొక్క ఐక్యత విడిపోకుండా భారతదేశంలో రాష్ట్రాల యొక్క పరిస్థితులు చిన్న రాష్ట్రాలు కావచ్చు, పెద్ద రాష్ట్రాల పరిపాలన కూడా చక్కగా రాసినటువంటి మహోన్నతమైన వ్యక్తి. సో అంబేద్కర్ గారి వర్ధంతి సంబంధించుకొని V3 న్యూస్ కార్యాలయంలో ప్రధాన కార్యాలయంలో డాక్టర్ కాచన సత్యనారాయణ గారు చైర్మన్ గారు అధ్యక్షన డాక్టర్ సాయి గారు అలాగే చూసిన V3 బృందం అంతా కూడా ఈరోజు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఈరోజు వారిని స్మరించుకుంటూ వారికి పెద్ద ఎత్తున కూడా ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. ఎందుకంటే బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసినటువంటి కృషి ఎనలేనిది. ఈరోజు సామాన్య మానవుడు కానించి పెద్ద ఎత్తున కార్పొరేట్ వ్యవస్థ వరకు అటు ఉన్నతవంతులు కానీ ఉన్నతమైన విద్యా వ్యవస్థ నిర్మాణంలో కూడా పాలు పంచుకొని ప్రతి ఒక్కరికి హక్కులు కల్పించినటువంటి వ్యక్తి. ఈరోజు ఇలా మాట్లాడుతున్నామంటే ప్రతి ఒక్క వ్యవస్థ పరిపాలన విధానాన్ని రూపొందించుకున్న వాటిలో భాగంగా ఆయన ముఖ్యుడు. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మనకంటూ ఒక పీఠిక, వాటి యొక్క ప్రవేశిక విధి విధానాలు, మనకు హక్కులు కల్పించే విధాలు, ప్రాథమిక సూత్రాలు, విధులకు సంబంధించి కూడా ఒక మనిషి ఎలా బతకాలి ఒకవైపు మాత్రమే కాకుండా రెండు వైపులా తన విధానాలను రూపొందిస్తూ ప్రతి ఒక్క మనిషి కూడా వారి యొక్క స్వేచ్ఛ హక్కులను కలిగి ఉండాలని ఉద్దేశంతో ఆ రోజు 1949లో నవంబర్ 26వ తారీఖు నాడు రాజ్యాంగ నిర్మాణం చేసి పొందుపరిచారు. అలాగే జనవరి 26, 1950 సంవత్సరంలో కూడా అమలుపరిచిన సంవత్సరం. అదేవిధంగా ప్రతి సంవత్సరం అంబేద్కర్ గారంటే ఒక వర్గానికి కాకుండా సమున్నత జాతులకు సంబంధించిన వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా గుర్తించాలి. ఒక వర్గాన్ని ఇప్పుడు మా నాయకుడు మీ నాయకుడైన తేడా కాకుండా భారతదేశ నాయకుడిగా ఎప్పుడు గుర్తిస్తామో ఆయన రాసిన రాజ్యాంగానికి న్యాయం జరుగుతుందని భావిస్తున్నాం.